సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. చీకటిలో వెలి మూడు
చీకటిలో ఎల్లి చిగురించిన నీవు కృపయే నీ కృపయే యేసు కృపయే నీ కృపయే ఎండిన ఎడారిలో ఎండిన నీళ్ళపై ఎండిన ఎడారిలో ఎండిన నీళ్ళపై కురిసిన నీ కృప వివరింపగలనా నా దేవా విరసిన నీ కృప కీర్తించగలనా నా ప్రభు కృపయే నీ కృపయే యేసు కృపయే నీ కృపయే ఎఫెసీయులు రాసిన పత్రిక మనం ధ్యానించుకుంటున్నాం. దానిలో ఉన్న సారాంశాన్ని ముందు భాగంలో చెప్పాను. చెప్పిన తర్వాత ఇప్పుడు ఆ ఎఫెసీ పత్రికలోనే 1వ అధ్యాయంలో 17 నుంచి 19 వచనాలు చదువుతున్నాను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వరం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్సయను బట్టి విశ్వసించమని ఎందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపి యొక్క తండ్రి తను తెలుసుకుంటే ఎందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనని మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేస్తున్నాను. ఎఫెసీ రాసిన పత్రిక దేవుని యొక్క ఆ సంఘం, ఎఫెసీ సంఘం క్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రకాశంలో నుంచి తీయబడినటువంటి సంఘం. మహిమ యొక్క ముద్రలో ఆ ఎఫెసీ సంఘంలో ఆ జనుల మీద, ఆ ప్రజల మీద, పరిశుద్ధుల మీద మోపబడింది, చెక్కబడింది. సామాన్య విషయం కాదు. ఒక బైబిల్ గ్రంథం సిద్ధం చేయబడిందంటే, పరిశుద్ధాత్మ దేవుడు ముద్రించాడంటే ఒక బైబిల్ గ్రంథంలో ఆదిమ కాల ప్రవక్తల దగ్గర నుంచి నూతన నిబంధన ప్రవక్తల వరకు ఏ విధంగా వాళ్ళు ముద్రించబడ్డారో దేవుని వాక్కు చేత ఈ పరిశుద్ధాత్మ యొక్క స్వరం ఈ గూర్చి మనం ఎంతగానో విని ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు తన బిడ్డల గురించి, తన ప్రవక్తల గురించి ఏ విధంగా సాక్ష్యం ఇచ్చాడో అనే విషయం గురించి మనం విన్నాం. మనం ముందు భాగంలో ఆయన కుడి చేతిలో 7 నక్షత్రములు కలవాడు చెప్పు సంగతులు ఏమనగా అని రాయబడి ఉంది. 7 నక్షత్రాల గురించి నేను డీటెయిల్గా చెప్పలేదు, కానీ అవుట్లైన్గా మాత్రమే మీ మధ్యలో నేను వివరించాను. ఎందుకంటే దాంట్లో ఇంట్రడక్షన్ మాత్రమే మీతో మాట్లాడాను. నేను మాట్లాడినప్పటికీ ఇప్పుడు 2వ విభాగంగా ఎఫెసీ సంఘం గురించి ఇది ఎంత ఈ ఆసియా ఖండంలో ఇది ఎంత ప్రాముఖ్యమైన ఎంచబడిందంటే, ఒక సంఘాన్ని స్థాపించడానికి అపోస్తలులు ఏ విధంగా ముందుకు వెళ్ళారో అనే విషయాన్ని మీ మధ్యలో నేను చెప్తుంటున్నాను. అపోస్తలులు ఏ విధంగా ముందుకు వెళ్ళారు. ఎందుకంటే ఆ దినాల్లో అగ్ని కణాలు భూమి మీదకి చల్లబడ్డాయి. అగ్ని రాచుకుంటూ వెళ్ళిందని మీతో మాట్లాడాను. ఆది కాండంలో ఏంటి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం, మొట్టమొదటిగా అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం, ఆది కాండంలో ఆదాముకి ఇచ్చిన వాగ్దానం, రెండవదిగా నోహకి ఇచ్చినటువంటి వాగ్దానం, మూడవదిగా అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం. అబ్రహాము ఇచ్చినటువంటి వాగ్దానంలో అవి పెయ్య పక్షులు, 2 పావురములు, చిన్ని పావురములు అవన్నీ కూడా పెట్టి ఖండాలుగా విభాగించబడినప్పుడు అగ్ని జ్వాల రాచుచున్న పొయ్యి ఆ ఖండాల మధ్య నడుచుకుంటూ వెళ్ళింది. జ్ఞాపకం చేసుకున్నదంతా కూడా అగ్ని కణాలు. ఆది ఖండంలో అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానంలో అగ్ని కణాలు జ్వాలలు రాచుకుంటూ వెళ్ళాయి. అంటే అర్థం ఏంటంటే అది శిలువ యొక్క శక్తి, శిలువ యొక్క కార్యం. ఎందుకంటే యెరూషలేము కొండ ఇశ్రాయేలుకు వాగ్దానం చేయబడిన ఆ స్థానాన్ని నిబంధన చేశాడు దేవుడు అబ్రహాముతో. దానిపై తర్వాత ఎన్ని జాతుల వారిని నశింపజేస్తానన్నాడు ప్రభు. అన్ని జాతుల వారిని కూడా నశింపజేసి
చేయడానికి ప్రభు ఏ విధంగా దాని తర్వాత మనం చూస్తాం కదా, ఆ విధంగా వాగ్దానం చేశాడు. అగ్ని అలాగే అగ్ని జ్వాలలు ఎలా పొయ్యి రాచుకుంటూ వెళ్ళిందో అలాగే శిలువ యొక్క మర్మం అనేది అగ్ని కణాలతో కూడినటువంటిది, అగ్ని జ్వాలలతో నింపబడినటువంటిది. కారణం దేవుడి కుమారుడు మానవ స్వరూపి అయినటువంటి ప్రభు, దైవ స్వరూపిగా అయినటువంటి ప్రభు, దైవత్వం యొక్క స్వరూపి అయినటువంటి ప్రభు మానవ స్వరూపిగా ఎలాగా కొలస్సీ పత్రిక 1 అధ్యాయంలో రాయబడిన రీతిగా ఆ విధంగా దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తులో నివసించున్నది అనే సత్యం ఈ విధంగా ఉందో అది బహుతేటగా అందులో రాయబడి ఉంది. చెప్పాలంటే అది ఆ మార్గం చూపించబడింది. అందులో చూపించబడి దేవుని యొక్క కార్యం అనేది ఏ విధంగా వ్యాపించిందో అనేది బహుతేటగా మనకు కనబడుతుంది. శిలువ యొక్క శక్తిలో ఈ అగ్ని కణాలు భూమి మీదకి చల్లబడ్డాయి. జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఈ శిలువ యొక్క శక్తిలో అగ్ని కణాలు భూమి మీదకి చల్లబడ్డాయి. ఆ మహిమా కణాలు అగ్ని కణాలతో పాటు మహిమ యొక్క రేస్ అనేది భూమి మీదకి చింపబడింది. ఆదిమకాల సంఘంలో ఎక్కడ చూసినా స్వార్థలో ఈ జ్వాలలు ప్రకాశించాయి. మొట్టమొదటి సువార్తలో పేతురు ప్రకటించే 3000 మంది చేర్చబడ్డారు అని మన అపోస్తల కార్యాల్లో రాయబడి ఉంది. ఆ విధంగా స్వార్థ అనే వేపులకి ప్రకటించుకుంటూ అపోస్తలు మూసుకుంటూ వెళ్ళారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికల్లో నేను గలతీ కానీ ఎఫెసీ పత్రిక కానీ గలతీ పత్రిక కానీ ఫిలిప్పీ పత్రిక కానీ కొలస్సీ దెస్సలోనిక ఈ పత్రికలని చూపించు తనే రాసి ఉన్నాడు. కాబట్టి ఈ ఎఫెసీ పత్రిక రాయటంలో తన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు ఎలా చెక్కబడింది అనే విషయాన్ని హెబ్రీ పత్రికలో రాశాడు, ఈ యొక్క ఎఫెసీ పత్రికలో రాశాడు. దేవుని మహిమ యొక్క తేజస్సు అని హెబ్రీ పత్రికలో మొట్టమొదటి ఎలా రాయబడిందో అలాగే ఎఫెసీ పత్రికలో కృపామహిమ అని చెప్పబడి రాయబడింది. ఎఫెసీ పత్రికలో ఈ కృపామహిమ అనేది మహిమలో నుంచి ప్రకాశించిన కృప అన్నమాట అర్థం. కృపామహిమ అంటే మహిమలో నుంచి ప్రకాశించిన కృప ఒక స్తంభం అయి నిలబడింది. ఆ స్తంభం ఎవరంటే దైవస్వరూపి. ఆ స్తంభం ఆ దైవత్వంలో నిలబడిన ఉన్నట్టు దైవస్వరూపి అంటే దైవత్వం నిలబడటం అని కాదు, ఆయన దైవస్వరూపి, ఆయన ఒరిజినాలిటీ దైవస్వరూపి. ఆయన శరీరకంగా ఆయన భూమి మీదకి రావటంలో కృప అనేది పరలోకం నుండి దిగి వచ్చిన కృప మహిమగా ప్రకాశించింది అన్నమాట అర్థం. ఈ ఒక్కడితో ఆగిపోకుండా అపోస్తలుడైన పౌలు పత్రికల్లో రాశాడండి. ఎన్ని విషయాలు రాశాడంటే పత్రికల్లో ఎన్నో విషయాలు రాశాడు. కానీ ఒకటి చెప్తాను అని ఒకసారి చెప్పలేను కనుక దానికి విషయం జ్ఞాపకం చేసుకోండి. అంటే నక్షత్ర మండలాలు సిసేరా టైంలో అవి భూమి మీదకి పడేసాయి. నక్షత్ర కాంతులు రేస్ని భూమి మీద పడేసే జ్ఞాపకం ఉందా? అవి యుద్ధం చేశాయి ఆ కాలంలో. ఎవరు నమ్ముతారండి? అది బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఎవరు నమ్ముతారు? మనం పరిశుద్ధులమైన మనం నమ్మి తీరదాం. ఈ ఆదిమకాల సంఘంలో సిలువే విలువ కలిగింది, సిలువే అమూల్యమైంది, సిలువ విలువ అర్థం కానటువంటిది, సిలువే పరిశుద్ధమైనది, సిలువే భూపరాలో నిలబడింది, సిలువే సర్వపరిపూర్ణమైనది, సిలువే పరిపూర్ణమైన స్థానం నిలబడింది, శిలువలో కార్చిన రక్తం ఆ రక్తమే సర్వసంపూర్ణత నిలబడింది, శిలువలో నింపబడిన ప్రేమ కణాలే సంపూర్ణత నిలబడ్డాయి. ఆ శిలువ అనేది ఎంత విలువ కలిగిందో పాత నిబంధన కొత్త నిబంధన లేఖనాల్ని ఏకం చేసింది. పాత నిబంధనలో ఉన్న క్రీస్తు దేవుని స్వరూపాన్ని శిలువ బయలుపరిచింది. తనలో ఆ శిలువ ఆ ప్రభు ప్రత్యక్షమైనప్పుడు, శిలువలో ఆ ప్రాణం అర్పించినప్పుడు, ఆ దైవిక స్వరూపు ఆ ప్రాణం పెట్టినప్పుడు పాత నిబంధనలో ఉన్న సినాయి కొండ సంబంధమైనటువంటి ఆ మహిమలైన ప్రకాశం 24 అధ్యాయం నిర్గమకాండంలో ఉన్నటువంటి నీలకాంతమైనటువంటి ఆ ప్రభు ఆ శరీరం అవన్నీ కూడా ఆత్మలో పరిపూర్ణతను సాధించి సర్వసంపూర్ణమైన స్థానాన్ని సాధించాయి. దేవుని యొక్క పరిపూర్ణమైన క్యారెక్టర్ ఇప్పి చూపించే శిలువ అనేది. శిలువలో క్రీస్తు పరిపూర్ణత చెందడం వలన ఆ రక్తాన్ని దారిపోయటం వలన ఈ రక్తదారులలో సినాయి కొండ మీద ఉన్న ధర్మశాస్త్రం ఆ ప్రభు కొలస్సీ రాసిన పత్రికల్లో రాసిన ఈ విధంగా ధర్మశాస్త్రాన్ని మేకులతో ప్రభు ఆయన కొట్టి చేవ్రాత్తో తుడిచివేశాడో ఆయనకు క్యారెక్టర్ ఆ శిలువలో తెరలుగా కట్టబడినటువంటి ఆయన క్యారెక్టర్ నీలకాంతమయమైన ప్రభు
మహిమా స్వరూపైనటువంటి ప్రభు. అందులో మహిమా స్వరూపంలో ఆయన సినాయి కొండ భాగంలో ఆయన బండ సందులో దాచిపడినటువంటి క్రీస్తు స్వరూపం ఎలా వ్యక్తపరిచిందో, అలాగే నీలకాంతమయమైన ఆయన శరీరం క్రీస్తు యేసు యొక్క దైవత్వాన్ని ఎలా వ్యక్తపరిచిందో, నూతన నిబంధనలో క్రీస్తు దైవిక స్వరూపాన్ని ఎలా బయలుపరిచిందో, ఈ సత్యాలన్నీ శిలువలో సంపూర్తిగా నిలబడ్డాయి అన్నమాట. అర్థం శిలువలో నిలబడ్డాయి. ఆయన మరణించడం వలన ఈ శిలువలో ఈ తెరలన్నీ తెరవబడ్డాయండి. మూయబడిన తెరలు తెరవబడ్డాయి. పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ స్వరూపం, ఆ మహిమా స్వరూపం, ప్రకాశించే మహిమా స్వరూపం తెరవబడిందండి. ఆ మహిమ ప్రకాశించింది శిలువలో. ఆ నీలకాంతం ప్రకాశించింది ఆ శిలువలో. పరిశుద్ధుడి రక్తధారల్లో ఇవన్నీ దాచిపెట్టబడ్డాయి. ఈ పరిశుద్ధుడి రక్తధారలు భూమి మీద ఒలికింది, భూమి మీద చిందించబడింది, మానవ హృదయాల్లో చిందించబడింది, భూమి మీద ఒలికింది, దారలైంది, దారలై పారింది ఈ పరిశుద్ధుని యొక్క రక్తం. అది దైవత్వం యొక్క సంపూర్ణత, సర్వ సంపూర్ణత సిలువే అనే సత్యం. దైవత్వం యొక్క పరిపూర్ణత అనేది శారీరకంగా ఎలా క్రీస్తును నివసించున్నదో ఆయన రక్తం చిందించినప్పుడు అర్థమవుతుంది. ఆ రక్తం హృదయంలో ఒక స్పాట్ పడినప్పుడు అర్థమవుతుంది. ఆ రక్తం హృదయంలో ఒక చిన్న తునక పడినప్పుడు ఆత్మకు అర్థమవుతుందండి. ఈ రక్షణ అనేది మార్గం అనేది అది ప్రథమైన మార్గం. ఒక పాపాత్మని హృదయంలో రక్షణ మార్గం, మహిమతో కూడిన మార్గం, పరిశుద్ధతతో కూడిన మార్గం, ప్రేమ మార్గం, జీవ మార్గం, జీవ నదులు ప్రవహించే మార్గం, ప్రేమ యొక్క కవాటాలు తెరవబడినటువంటి మార్గం, పరిశుద్ధ కళలు ఇప్పబడినటువంటి మార్గం, ఈ రక్షణ మార్గం. అన్ని వైపుల్లో కూడా అన్ని విధాలుగా కూడా నడిచే ఈ రక్షణ మార్గంలో నేటి పరిశుద్ధులు ఏ విధంగా నిలబడగలుగుతుంటున్నారు అనేది ప్రశ్న, మనం వేసుకునేటువంటి ప్రశ్న. ఇది ఒక ఆత్మకు తెరవబడినటువంటి జీవ సంపద, ఒక ఆత్మకు తెరవబడినటువంటి మహిమ సంపద. ఈ మహిమ సంపద ఆత్మలో లేకపోతే ఈ జీవ సంపద ఆత్మలో ఉండదు. ఈ జీవ సంపద ఆత్మలో లేకపోతే జ్ఞాన సంపాద్యం ఆత్మలో ఉండదు. అది జీవమునిచ్చే ఆ సువాసన, మహిమలో ప్రకాశించే ఆ సువాసన, జ్ఞానమునిచ్చే ఆ సువాసన, పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఆ మార్గాలు, అది క్రీస్తు విమోచన మార్గాలని అంటిపెట్టుకున్నటువంటి మార్గాలు, క్రీస్తు శిలువలో ఆయన నిలబడినటువంటి ఆ మార్గాలు, ఆత్మకి ఇచ్చిన ఆ మార్గాలు, సర్వసంపూర్ణత అందులో నిలబడి ఉందనే సత్యం కొలస్సీ రాసిన 19:20 సర్వసంపూర్ణత అందరూ నివసించవాలని శిలువ రక్తం చేత సంధి చేసి అనే సత్యం అందులో చూపించబడుతుంది అనమాట. అర్థం ఎఫెసీ పత్రిక, మొట్టమొదటిగా ఎఫెసీ పత్రిక దాంట్లో రాస్తా అంటాడు ఆయన మొట్టమొదటి మాటల్లోనే 6వ అధ్యాయంలో తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు అని రాశాడండి. ఏంటి ఈ కృపామహిమకు కీర్తి? ఈ కృప అనేది ఆదికాండం నుంచి కూడా దొర్లించబడిందండి. అబ్రహాముకు చేయబడిన వాగ్దానంలో దగ్గర నుంచి ఈ కృప భూమి మీదకి అంతకుముందు నుంచి కృప దొర్లించబడింది. ఆ విషయం ఇప్పుడు అది మాట్లాడటం లేదు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానంలో ఆయన దాసి సంతానాన్ని కూడా ఏర్పరచబడిన యూదుల సంతానంతో పాటు ఏర్పరచబడిన సంతానంగా ఎలా ప్రభు ఏర్పరచుకున్నాడు. అబ్రహాము చేసినటువంటి ప్రార్థన నాకు చాలా ఇష్టమైన ప్రార్థన అండి. ఇస్సాకు గురించి చెప్తున్నాడు, ఇస్సాకు గురించి మాట్లాడుతున్నాడు ప్రభు. అబ్రహాము ఇష్మాయిల్ గురించి మాట్లాడుతున్నాడండి. కారణం ఏంటి? ఎలాగో దేవుడు ఇస్సాకును ఆశీర్వదిస్తాడు, ఏర్పరచబడిన సంతానం. ఇష్మాయిలు తన కుమారుడు, ఏర్పరచబడిన సంతానం కాదు, దాసి సంతానం. ఆయన తన కుమారుడు ఇష్మాయిలు. ఈ ఇష్మాయిల్ని నీ సన్నిధిలో బ్రతుకును ఆజ్ఞాపించు ప్రభువా, నువ్వు జ్ఞాపకం చేసుకో. అటువంటి ప్రార్థన ఎన్నిసార్లు చేయగలిగామండి మన జీవితాల్లో? అది పరిశుద్ధిని ప్రేమించే విధానంలో ఆ ప్రార్థన పుట్టుకొస్తుంది. ఉట్టుట్టి మాటలు కాదు. పరిశుద్ధిని మనం ఎంతగా ప్రేమిస్తున్నామో ఆ మాటల్లో ఆ ప్రేమ కలిగినటువంటి ఆ యొక్క హృదయ అంతరంగంలో ఈ పదాలు దొర్లుకుంటూ వస్తాయండి, లేకపోతే రావు, ఎట్టి పరిస్థితులు కూడా రావు. అబ్రహాముతో ప్రభు మాట్లాడినప్పుడు అబ్రహాము ప్రభుతో మాట్లాడిన విధానంలో నీ సన్నిధిలో ఇష్మాయిల్ని బ్రతుకుని ఆజ్ఞాపించమన్నప్పుడు అతని గర్భంలోంచి 12 మంది రాజులు బయటకు వస్తారని ప్రభు చెప్పాడు. అక్కడ అతన్ని కూడా గొప్ప సంతానంగా గొప్ప రాజ్యంగా జనాంగంగా చేస్తానన్నాడు దేవుడు. బైబిల్ గ్రంథం ఉంది కదా. దాని తర్వాత హగరు ఒకసారి ఇళ్ళగొట్టబడుద్ది, రెండోసారి ఇళ్ళగొట్టబడుతుంది. ఆ బెయేర్షెబా అరణ్యంలో, పారాన్ అరణ్యంలో తిరుగులాడుతుందండి. చీకటి ప్రదేశాల్లో తిరుగులాడుద్ది. సూర్యరశ్మి లేనటువంటి ప్రదేశాల్లో, దీపం లేని ఆ ప్రదేశాల్లో, అరణ్య ప్రదేశాల్లో, క్రూర మృగాల మధ్య తను నడుస్తుంటున్నప్పుడు తన అంతరంగంలో ఉన్న కన్నీరు ఆ ఎడారి ప్రదేశాల్లో ఎలా పడిపోయి ఉంటాయో, నీరు లేని ప్రదేశాల్లో, త్రాగటానికి నీళ్ళు లేని ప్రదేశాల్లో అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం, హగరుకి ఇచ్చిన వాగ్దానం, దేవుడు ఆ కృప బాహుళ్యం యుగాల్లో నుంచి దొల్లుకుంటూ వచ్చిందండి. యుగాల్లో నుంచి దాంట్లో ఎఫెసీ పత్రికలో రాస్తాడు ఆయన. ఎఫెసీ 3వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉందంటే,
3:1 ఈ హేతువు చేత అన్ని జనులని మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించున్నాను. మీ కొరకు నాకు అనుగ్రహించబడిన దేవుని కృప విషయమే ఏర్పాటును గురించి మీరు విన్నారు. ఈ హేతువు చేత అన్ని జనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీని నేను పౌలను నేను ప్రార్థించున్నాను. ఖైదీని, క్రీస్తు కోసం ఒక ఖైదీని నేను, బంధించబడినటువంటి ఖైదీని నేను, నా ప్రభు కోసం సంఖ్యలలో నిలబడి ఉన్నాను. ఎందుకంటే సువార్త మర్మమును చెప్పవలసిన రీతిగా నేను చెప్పడానికి ఎఫ్సి పత్రిక ఆగ్రహించాను. నేను బంధకంలో కారణమవుటకు క్రీస్తు మర్మమును బోధించవలసిన విధముగా నేను బోధించినట్లు నా కొరకు ప్రార్థన చేయండి. స్వార్థ యొక్క రహస్యం ఆ బోధ ఒక సేవకునికి అది అర్థం కావాలండి. అది కల్వరి ప్రేమలో నుంచి ప్రవహించే ఆ స్వార్థ యొక్క రహస్యం, పరిశుద్ధుని ప్రేమలో నుండి ఇచ్చుకున్నటువంటి ఆ స్వార్థ యొక్క రహస్యం ఒక పరిశుద్ధుని హృదయంలో జీవపు సువాసనగా, ఒక పరిశుద్ధుని హృదయంలో జ్ఞానపు సువాసనగా అది నిలబడి ఉంటుందండి. అది జీవం, ఆ జీవం మాత్రం ఆ పరిశుద్ధిని విడిచిపెట్టదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. ఈ హేతువు చేత అన్ని జనులు మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదైన పౌలను నేను ప్రార్థించున్నాను. మీ కొరకు నాకు అనుగ్రహించబడిన దేవుని ఏర్పాటు ప్రకారం, దేవుని కృప విషయమైన ఏర్పాటును గురించి మీరు విన్నారు. దేవుని కృప ఏంటో విన్నారు కదా. ఆ కృపామహిమకు కీర్తి కలిగినట్లు ఎఫెసీ పత్రిక 1:1 ఆ కృపామహిమకు కీర్తి కలగాలి. ఈ మహిమ కృప అనేది యుగాలను దాటుకుంటూ వచ్చిందండి. యుగాలను దాటవేస్తూ వచ్చింది ఆ మహిమ. అది ఆ కృప ఎలా ప్రవహించిందో మహిమ కూడా అందులో ప్రకాశించింది. రెండూ ఏకమైపోయాయండి. కృపా మహిమ ఏకమైపోయింది. క్రీస్తు యొక్క మరణంలో ఏకమైన వ్యక్తికి కృపలో ఆ వ్యక్తి ఏకమైనప్పుడు కృప పునరుత్థాన మహిమను ఆత్మకు అందించింది. ఈ పునరుత్థాన మహిమ ఆత్మకు అనుగ్రహించకపోతే ఒక వ్యక్తి నూతనమైన రక్షణ జీవితంలో ఆ తారతమ్యం అత వాళ్ళు కనుగొనలేరు. రక్షణ అనేది ఒక డూప్లికేట్గా ఉంటే కనుక ఇటువంటి విభాగాల్లో ఉన్న సత్యాలు, పరిశుద్ధుని యొక్క సత్యాలు, పరిశుద్ధుని యొక్క ఉన్నతమైన భూభాగాలు ఆత్మకు అందమండి. ఇటు పరిస్థితుల్లో అందకపోతే స్వార్థ సేవలో అవి ఆత్మకి ఉపయోగపడలేనటువంటి పరిస్థితిలో ఉంటుంది. నేటి సంఘ పరిస్థితి ఎంతమంది వాక్యం చెప్తున్నారు. నేను వాళ్ళని విమర్శించే ఉద్దేశం కాదు, చెప్పే వాళ్ళని కనబరిచే ఉద్దేశం కాదు నా ఉద్దేశం. వాక్యం ఉన్నదన్నట్టు చెప్పడానికి ప్రభువు నియమించుకున్నాడు కాబట్టి ఉన్నదన్నట్టు మీ మధ్యలో చెప్తున్నానే. కానీ నా దృష్టిలో ఏ వ్యక్తి కూడా లేరు ఫలానా గురించి ఫలానా వ్యక్తుల గురించి మాట్లాడటానికి. స్వార్థ సేవలో ఎంత అగ్ని జ్వాలల వంటి పరిశుద్ధుని యొక్క ప్రేమ కుమరించబడిందండి. స్వార్థ సేవలో అది అగ్ని జ్వాల సమములు అన్నాడండి పరమగీతాల్లో. అగ్ని జ్వాల సమములు ఆ ప్రేమ యొక్క రహస్యం అటువంటిది, అగ్ని వంటిదండి. ఒక హృదయంలో అగ్ని వంటి ప్రేమ ఉన్నట్లయితే పాపం దహించి వేస్తుందండి హృదయంలో, అపవిత్రత దహించి వేస్తుందండి హృదయంలో. అగ్ని జ్వాల సమమైనటువంటి ఆ ప్రేమ, పాపాన్ని దహించి వేసే ఆ ప్రేమ స్వార్థ సేవలో మనకి ఎదురయ్యే ప్రతి పాప కార్యాలని, అంధకార కార్యాలని దహించి వేసేది అగ్ని కణాలు అందులో ఉన్నాయి. మహిమా ప్రత్యక్షతలు అనే పదాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నాను మాటపాడి కంటే అది పునరుత్థానం యొక్క మహిమ ఆత్మకు అందించబడినప్పుడు అది మహిమా దర్శనాన్ని ఆత్మకు అందిస్తుందండి. లేకపోతే వాక్యం ఇన్ని సంవత్సరాల వాక్యం ప్రకటించిన కొత్తదైన వాక్యాన్ని ప్రకటించడం అనేది సాధ్యపరచబడదండి. వాక్యం నూతనమైన మార్గాలు నడవడం అనేది సాధ్యపరచబడదండి. అది రూపాంతర అనుభవంలో పరిశుద్ధుడు రక్తం నీ హృదయంలో ఉండగలిగితే, దాని యొక్క బలమైనటువంటి తాళ్ళు నీ ఆత్మ కట్టబడితే, నీ యొక్క సిలువ యొక్క మర్మం అనేది నీ ఆత్మకి రూపాంతర అనుభవమై తెరలుగా మహిమాయకమైన తెరలు నీ ఆత్మకు విడదీయబట్టం నువ్వు గమనించుకుంటావు. లేకపోతే పరిచర్య ఉన్నతమైన మార్గాల్లో నడవదనే విషయాన్ని నేను మీ మధ్యలో మాట్లాడుతుంటున్నాను. అంత ఉన్నతమైన స్థానాన్ని ప్రభు మన ఆత్మలకు ఇచ్చాడు కాబట్టి ఆ సత్యాన్ని మనం గ్రహించుకోవాలనే విషయాన్ని కూడా నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత వాక్య భాగాలు చూసినట్టయితే కనుక ఈ మహిమ నక్షత్రాలు అన్నానండి. మహిమా నక్షత్రాలు అన్నానండి. ఆ జ్వాలల్లో మహిమా నక్షత్రాలు పరలోకం నుంచి భూమి మీదకి దిగొచ్చి అది పరిశుద్ధాత్మలో దాచబడి ఉన్నటువంటి సత్యం అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. అందుకోసం కింద భాగంలో చూసినట్లయితే 7వ వచనంలో దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగినది. దేవుని కృపా మహదైశ్వర్యం కుమరించబడిందండి ఆత్మలో. ఎలా కుమరించబడిందంటే ఆయన కృపామహిమకు కీర్తి కలిగినట్లు మహదైశ్వర్యం. అది ఏ వ్యక్తి కూడా చెప్పలేరండి. మహదైశ్వర్యం ఏ వ్యక్తి కూడా చెప్పలేరు. ఈ లోకంలో సంతృప్తి పడే హృదయం కాదండి అది.
పరిశుద్ధని లేఖనాల్లో దారలే ప్రవహించే తేనెదారులో నీ ఆత్మ కదుదేయండి. అలా అందినప్పుడే సువార్త సేవ ప్రబలమవటం నువ్వు గమనించుకుంటావు. ఏ వ్యక్తి కూడా తిననటువంటిది, ఏ వ్యక్తి కూడా రుచి చూడనటువంటిది, ఏ వ్యక్తి కూడా బోధించినటువంటిది స్వార్థలో ఆ మాధుర్యం నీ పలుకుల్లో నుంచి తేనె పలుకుల వలె, తేనె రసదారుల వలె మాధుర్యం నీ స్వార్థ సేవలో బాహ్యానికి, ప్రజలకు, పరిశుద్ధులకు లేక అవిధేయులకు అందించబడటం అది నువ్వు చూడగలుగుతావు. ఆ స్వార్థ సేవ కావాలండి. ఈ స్వార్థ సేవలో మహిమ కలిగిన స్వార్థ ఉంది, కృప కలిగిన స్వార్థ ఉంది, పరిశుద్ధ స్వార్థ ఉంది, తర్వాత నీతి కలిగిన స్వార్థ ఉంది, జీవం కలిగిన స్వార్థ ఉంది. ఇలాగా ఎన్నో రకాలైన స్వార్థలు ఉన్నాయండి. ఈ స్వార్థలను ఏకమైనట్లయితే దానిలో రసదారులు ఏంటంటే కృపామహదైశ్వర్యం అండి. ఈ కృపామహదైశ్వర్యం రక్షకుడైన ప్రభువు నిన్ను గనపరుస్తాడు. ఒకసారి నువ్వు ఎన్నిసార్లు ఆయన గనపరుస్తావో ఆయన నిన్ను గనపరుస్తాడండి. ఎన్నిసార్లు ఆయన నువ్వు మహింపరుస్తావో నీ జీవితంలో అందరూ నిన్ను తృణీకరించినప్పుడు, అందరూ నీ సేవని అపహాస్య చేసినప్పుడు, నీ జీవిత విధానాన్ని లెక్క లేకుండా చూసినప్పుడు నువ్వు ఎంత వేదన పడతావండి. అలా వేదన పడినప్పుడు ఆయన నిన్ను గనపరుస్తాడండి. ఆయన తన మహిమతో ప్రత్యక్షమై తన మహిమ యొక్క దర్శనంతో నీ ఆత్మ నింపి ప్రత్యక్షతలు నీ ఆత్మకి ఇచ్చి ప్రభువు నిన్ను కనపరుస్తాడండి. యెషయా గ్రంథంలో ఉన్నట్లు ఆయన నీ మెడలో బూడిదకు ప్రతిగా పూదండలో వేస్తాడండి. నీ మెడలో, మన మెడలో ఎవరు దండలు వేరండి. ప్రతి చిన్నవాళ్ళు, ప్రతి చిన్న సేవకునికి దండలు వేస్తారు, శాలువాలు కప్పుతారండి. కానీ గొప్ప గొప్ప సేవకులకి ఎవరు కూడా దండలు వేరండి. దండలు వేరు. కారణం ఏంటంటే అవి గుచ్చుకుంటాయి. ఆ స్వార్థ సేవలో వాక్యోపదేశాలు ఆత్మ గుచ్చుకుంటాయండి. ఆ గుచ్చుకునే పరిచర్యకి ఎవరు ఇష్టపడరు. ముళ్ళ పొదలలో వల్లి పద్మాలు ఎలా ఉన్నాయో అలాగా నేటి పరిశుద్ధులు ముళ్ళ పొదల్లో నిలబడి ఉన్నారండి. ముళ్ళ పొదల్లో ఎందుకు నిలబడ్డారంటే సిలువలో ముళ్ళమకుడు అని ధరించిన ఆ ప్రభువుని చూసినప్పుడే మాత్రమే ఆ ముళ్ళ పొదల్లో వల్లి పద్మాల్లాగా వాళ్ళు పరిమళించారండి పరిశుద్ధులు. అది పరిశుద్ధమైన సేవ, గుచ్చుకునే సేవ నేటి పరిశుద్ధులకు ఇచ్చాడండి. ఆ గుచ్చుకునే సేవలో ఆ గుచ్చుకునే పరిచర్యలో రక్తం ఒక పక్క కారితే మహిమ ఒక్క పక్క ప్రకాశించిందండి. గుచ్చుకునే సేవలు ముళ్ళ వలె మనకు ఎదురు తిరిగి మనం గుచ్చుకుంటున్నటువంటి ఆ ముళ్ళ మధ్యలో ఆ ముళ్ళు మనకు రక్తాన్ని కారింపజేసిన అందులో మహిమ యొక్క మార్గాలు, ప్రకాశించే మార్గాలు ఉన్నాయని విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అందుకోసం ఎఫెసీ సంఘం ఏంటంటే అంత చిన్న సంఘంలో అన్నాడైన మొదటి దాంట్లోనే ఆ కృపామహదైశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉంది. మనకు విమోచన కలిగి ఉంది. ఏంటంటే ఆ ప్రియుని యందు మనకి విమోచన అనేది బైబిల్ గ్రంథంలో తెరవబడినటువంటి ఉన్నతమైన స్థానం అండి. విమోచన ఆది కాండం నుంచి కూడా ప్రకటన గ్రంథం వరకు లేదా యూదా పత్రిక వరకు అది విమోచన మార్గం అనేది తెరవబడినటువంటి స్థానం. అది ఈ తెరవబడినటువంటి స్థానం అనేది పాపాత్ములు అందులో ప్రవేశించి పరిశుద్ధులు అతి పరిశుద్ధులు అవుతున్నారు, నీతిమంతులు అవుతున్నారు. పరిశుద్ధుల హృదయంలో నీతిదారుల్లో కుమరించబడుతున్నాయి. పరిశుద్ధులు నీతిని త్రాగటం మాత్రమే కాకుండా ఆ నీతిని అనేకులు ప్రాణాలకు సేద తీర్చగలిగేవారుగా ఉన్నారు. అందుకోసం ఈ మార్గాలు అనేవి అంత ఉన్నతమైన మార్గాలు ప్రభు నేటి పరిశుద్ధులకు ప్రభు అనుగ్రహించాడని నేను మీద మాట్లాడుతుంటున్నాను. అందుకోసం దేవుని మహదైశ్వర్యం బట్టి ఆ విమోచన మార్గం ఆ ప్రియనియందు దేవుని మహదైశ్వర్యం బట్టి కృపామహదైశ్వర్యం బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తం వలన మనకు రక్తం ద్వారా విమోచన అంటే మనల్ని విడిపించాడండి. అధికమైన వెల చెల్లించాడండి. ఆ అధికమైన వెల చెల్లించడం వలన మనం ఈ రీతిగా నిలబడ్డామని, ఈ రీతిగా ఉన్నామనే విషయాన్ని నేను మీతో అధికమైన వెల చెల్లించాడు మన కోసం. అది కిందకు వచ్చేపాటికి మొదటి అధ్యాయంలో ఆఖరి భాగాల్లో రాయబడి ఉంది. ముందు భాగాల్లోనే మీ మనోనేత్రంలో వెలిగింపబడినందున, మనోనేత్రాలు వెలిగించబట్టం అంటే అంతరంగ నేత్రాలు వెలిగించబట్టం. అంతర్యంలో ఆ దర్శనం మనం పొందాలంటే అంతర్య నేత్రాలు వెలిగించబడాలి, ఆ మనోనేత్రాలు వెలిగించబడాలి. ఎఫెసీ సంఘానికి రాస్తూ అంటాడు, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. ఎలా వెలిగించబడ్డాయంటే మిమ్మల్ని పిలిచిన పిలుపు, మిమ్మల్ని పిలిచిన పిలుపులో ఎన్నున్నాయి దాచిపెట్టబడి ఉన్నాయి. పిలుపు అండి, ఆ సిలువలో పిలిచిన పిలుపు, ఆయన వేసిన కేక జనాంగాలకి నానా విధాలుగా ఆ పిలుపులు ఆత్మకు అందేయండి. ఎన్ని విధాలుగా ఆది కాండంలో చూస్తే అదామా అని పిలిచాడండి.
పిలిచాడు ప్రభు. అబ్రహామును చూస్తే అబ్రహమా అని పిలిచాడండి ప్రభుని. ప్రభు పిలిచాడు అబ్రహాముని, ఎన్నుకున్నాడండి వాళ్ళని. ఆ పిలుపు విన్నప్పుడు వాళ్ళు సంస్థాన్ని వదిలేశారండి. ఈ పిలుపులో ఎంత మాధుర్యత ఉందో, ఈ పిలుపులో ఎంత ప్రేమ దాచిపెట్టబడిందో, ఈ పిలుపులో ఎంత ఐశ్వర్యం దాచిపెట్టబడిందో, ఈ పిలుపులో ఆ మ్రోగిడి ఆ శబ్దం తన ఆత్మకి ఎంత మధుర్యాన్ని కలుగజేసిందో ఆ ప్రభు పిలిచిన పిలుపులో. అందుకోసం మిమ్మల్ని పిలిచిన పిలుపులో అన్నాడు. దాంట్లో మిమ్మల్ని పిలిచిన పిలుపులో అనే విషయంలో మీ మనోనేత్రములు వెలిగింపబడినందున మిమ్మల్ని పిలిచిన పిలుపులో నిరీక్షణ ఎటువంటిదంటే అంటున్నాడు. దాంట్లో మిమ్మల్ని పిలిచిన పిలుపులో నిరీక్షణ ఎటువంటిదంటే వేచి ఉన్నాడండి. ఎలా వేచి ఉన్నాడంటే అబ్రహాము, అది చెప్పలేని విషయం అండి. 8 సంవత్సరాలు వేచి ఉన్నాడంటే ఆ ప్రభులో పిలుపు, ఈ కాలింగ్, హై కాలింగ్ అంటే అది రక్షణ సువార్తలో అది దాచిపెట్టబడి ఉందండి. అది దాచిపెట్టబడి ఉంది. రక్షణ సువార్తలో ఒక వ్యక్తి, రక్షించబడిన వ్యక్తికి ఆ హై కాలింగ్ అనేది ఆత్మలో ముద్రితమైందండి. తెలియని అపరిచితమైన స్వరం, ఎన్నడూ విననటువంటి స్వరం, బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మని స్వరం ఆత్మకి నీ ఆత్మకు అందినప్పుడు ఆ దర్శనం వేరుగా ఉంటుందండి. ఆ దర్శన వాక్యమే వేరుగా ఉంటుందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటాను. అపరిచితమైనటువంటి ఆ స్వరంలో పరిశుద్ధ స్వరం ఆత్మకి కోటి స్వరాల యొక్క కలయికలో, కోటి స్వర మేళికి, కోటి స్వర శబ్దాలై అంతరాత్మలో అది ఉన్నతమైన స్థానం తీసుకుంటున్నప్పుడు మనం ప్రార్థించే విధానంలో ఎంత ఉన్నతమైన మార్పులో తీసుకెళ్తుందంటే, ఈ సేవ అనేది ఇది చాలు ప్రభు నాకు అనుకున్నటువంటి రోజులు ఉంటాయండి. ఇది చాలు నాకు, నా శ్రమలో ఇది నాకు చాలు ప్రభా, నా కష్టంలో ఈ పని చేయాలి నేను అని ఒక పరిశుద్ధిని హృదయ వేదన ఉంటుందండి. ప్రభా సేవ చేయలేను అని అనుకున్న 99% ప్రభా నీ సేవ ఎలా చేయాలి నేను అనేది హృదయ వేదనే ఉంటుందండి. అది హృదయ వేదనే ఉంటుంది. అది ఆత్మకిచ్చిన ఐశ్వర్యం అండి. ఆత్మకిచ్చిన ఐశ్వర్యం ఈ భాగాల్లో చూసినట్లయితే కనుక ఎఫ్ఎస్సీ పత్రికలో ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లైన నిరీక్షణ, ఆ పిలుపులో నిరీక్షణ దాచిపెట్టబడి ఉందండి. నిరీక్షణ ఎలా నిరీక్షణ దాచిపెట్టబడి ఉందంటే, వేచి ఉన్నారండి ఎంతోమంది ఆ పిలుపులో వేచి ఉన్నారు. మనం నిరీక్షణ అనేది హెబ్రీ పత్రికలో అది నిజస్వరూపమైన విశ్వసించడానికి అది నిజస్వరూపమై ఉన్నదని హెబ్రీ పత్రికలో రాయబడింది. వాటి చదువుతానండి. దాంట్లో హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయంలో విశ్వాసం అనేది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపమైనది. విశ్వాసం ఏదైతే మనం నిరీక్షిస్తున్నామో అని దీంట్లో రాయబడి ఉంటే, ఈ నిరీక్షణ అనేది విశ్వాసాన్ని అంటిపెట్టుకుని ఉందండి. రెండు విశ్వాసాన్ని అంటిపెట్టుకుంది. ఈ రెండు విశ్వాస నిరీక్షణని విడదీయలేం. విశ్వసించిన వ్యక్తి జీవితంలో ఎంత నిరీక్షించాడో, నిరీక్షించిన వ్యక్తి జీవితంలో ఎంత విశ్వాసమతంలో ఉందో పేతురు రాసిన పత్రికలో అందుకోసమే విశ్వాసము నిరీక్షణ దేవుని యందు దాచబడి ఉన్నాయి అని రాయబడి ఉంది. 1వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో 1వ పేతురు పత్రిక 1వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో రాయబడి ఉంది. చూసుకోండి, విశ్వాస నిరీక్షణలో దేవుని యందు దాచిపెట్టబడి ఉన్నాయండి. మన ఆత్మకి లంగరవలే ఉన్నాయి. హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలోను 4వ అధ్యాయంలో మన ఆత్మకి ఆగ్రభాగంలో ఆత్మకి లంగరవలే నిలబడ్డాయండి. రెండు కూడా మళ్ళీ బలపరచడానికి ఓ పక్క విశ్వాసం, ఓ పక్క నిరీక్షణ, రెండు కూడా ఆత్మకి లంగరవలే. దానికి అర్థం మీకు తెలుసు కాబట్టి అది నేను వివరించడానికి కుదరదు. అది ప్రతి ఒక్కరికి సామాన్యంగా మామూలు కూడా అర్థం అవుద్ది. లంగర్ ఎలా సముద్రంలో వేస్తారో, రెండు గొలుసులతో ఎలా వేస్తారో అనే విషయం అందరికీ కూడా తెలుసు. అలాగా మీ మనోనేత్రములు వెలిగింపబడిన అంతర్య నేత్రాల్లో ఒక దివ్యమైన కాంతి ప్రకాశిస్తుంది. అంతర్య నేత్రాల్లో ఈ కళ్ళతో చూచేవి కాదండి, అది అంతర్య నేత్రాల్లో దేవుని యొక్క మహిమ యొక్క స్థానాలు చూడగలిగే అంతర్య నేత్రాలు, మనోనేత్రాలు అండి అవి. ఈ మనోనేత్రాలు అవి వెలిగించబడాలండి. అపోస్తలుడైన పౌలు దమస్కు మార్గంలో తన ప్రభువుని చూసినప్పుడు అప్పుడు అర్థమైందండి అంతర్య నేత్రాలు వెలిగించబడటం ఏంటో. ఎప్పుడైతే అంతర్య నేత్రాలు వెలిగించబడ్డాయో, బాహ్యంగా ప్రభువుని చూశాడు, తన అంతర్య నేత్రాలు వెలిగించబడినప్పుడు తను చేసిన పొరపాట్లు ఏంటో ఆత్మకు అర్థమైపోయాయండి. తాను చేసిన పాపం ఏంటో, ఆ పాప సంబంధమైన దుష్ట సంబంధమైన అధికారంలో ఎలా జీవించాడో అనేది తన ఆత్మకు అర్థమైపోయిందండి. ఈ అంతర్య నేత్రాల్లో ఇవన్నీ కూడా కొట్టివేయబడతాయండి. ప్రతి పాప స్థితి, ప్రతి అపవిత్రమైన స్థితి ఇది కొట్టివేయబడుతున్న విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అందుకోసం మిమ్మల్ని పిలిచిన పిలుపులో ఆ పిలుపు కోటి స్వరాల స్వరం ఉంటుంది. 1000 మంది, కోటి మంది ఈ లోక సంబంధమైనటువంటి స్వరాలు నీ చెవులు వినబడిన నీ ఆత్మలో మెలనైన స్వరం, ప్రభు స్వరం నీ ఆత్మకు వింటూ ఉన్నాయి.
ఎంతో యంగేజ్లో ప్రభువుని అంగీకరించినప్పుడు, మా నాన్నగారు పోలీస్ ఆఫీసర్ అని చెప్పాను కదా, ఎలా ఉంటుందండి ఇంట్లో పరిస్థితి? గందరగోళం. ఆయన జీవితం వేరు, సినిమా పాటలు వింటారు, తర్వాత అన్ని అలవాట్లు ఉన్నాయి. ఒక పక్క ఎన్ని అలవాట్లు ఉంటాయో మీకు తెలుసు కదా, నేను ఇక్కడ బైబిల్లో చెప్పలేను, ఇక్కడ వాక్యంలో చెప్పలేను. అటువంటి అలవాట్లు ఉంటాయి. ఒక గదిలో ఆడపిల్లలు వేరే ఉండే గది వేరే ఉంటుంది, మగపిల్లల గది ఉండి వేరే ఉంటుంది. అవన్నీ మా చెవులకి వినిపిస్తాయి. కానీ హృదయాంతరంగంలో ఆ ప్రభు యొక్క మెలనైన స్వరం నా ఆత్మకు వినబడుతుంటున్నప్పుడు చదువుకునే దినాలు. యవనస్తులు ఎలా ఉంటారో ఒకసారి ఆలోచించుకోండి. యవనస్తులు ఏ విధంగా జీవిస్తారో ఆలోచించుకోండి. ఆ స్వరం అంతర్యంలో వినబడుతుంటున్నప్పుడు అంతరి ఆత్మ ప్రభుతో ఏకమవటం ఆ యవన కాలంలో నేను గ్రహించుకోగలిగానండి. లేకపోతే ఈ వాక్యం బట్టి చెప్పగలిగేదాన్ని కాదు. కోటి స్వరముల యొక్క స్వరమేళ అనేది, కోటి స్వరముల యొక్క పదముల యొక్క మార్గాలు అనేవి, కోటి స్వరముల యొక్క ఆ యొక్క తేజమైన ఆ కాంతి వదనం అనేది, కోటి పదాల యొక్క ఆ కలయిక అనేది ఒక ఆత్మకు లభించడానికి అంత తేలిక కాదండి. అంత తేలిక ఆ వ్యక్తి ఆ స్థానం నిలబడలేరు. అందులో నుంచి జీవామృతం ఆత్మ గోలుకుంటున్నప్పుడు అప్పుడు నీ చుట్టూ ఉన్న ప్రదేశాలు నీకు ఎంత ఏమైనవిగా అయినప్పటికీ కూడా అవి నీ ఆత్మ నీ మనసుకు అందవండి. అవి నీ మనసుకు అందం, ఎట్టి పరిస్థితుల్లో కూడా అందం. అది ప్రభు యొక్క ప్రేమ యొక్క రహస్యంలో జాలువారేటువంటి ఆ కృపా మహదైశ్వర్యం నీ ఆత్మ తాగటం ప్రారంభిస్తుంది, నీ ఆత్మ సేవించడం ప్రారంభిస్తుంది. అందుకోసం ఆ మనోనేత్రాల్లో నీ ఆత్మ అంతర్యంలో మనోనేత్రాలు వెలిగించబడటం ప్రారంభిస్తుంది. ఆ దేవుని యొక్క దర్శన భాగ్యం, మహిమ యొక్క మార్గం నీ ఆత్మకు వెల్లడి చేయబడటం అనేది నీకు గ్రహించుకోగలుగుతావు. అటువంటి శక్తిని నువ్వు గ్రహించుకోలేకుండా ఒక వ్యక్తి సేవలో ముందుకంటే సాధ్యపరచబడదు. సేవ అనేది ఒక ఊరికి వెళ్ళి వచ్చి చేసుకునేది కాదండి. సేవ అనేది నీ పరిశుద్ధుని యొక్క ఆ ప్రేమ అనురాగాల్లో, పరిశుద్ధుని యొక్క దివ్యమైన కాంతి ఆ యొక్క వదనంలో, మహిమ యొక్క స్వరూపంలో నీ అంతరంగం ప్రకాశించడం నువ్వు చూస్తావండి. అలా లేకపోతే ప్రభు యొక్క మహిమ కలిగిన సంగతులు కానీ, తేజవంతమైనటువంటి మార్గాలు కానీ నువ్వు వెల్లడి చేయడం అనేది సాధ్యపరచబడదండి. మనం అనుకోని సంగతులు, గ్రహించలేని సంగతులు, ఆ సంగతుల గురించి మనం మాట్లాడటం అనేది పరిశుద్ధాత్మ మనకి ఇచ్చినట్టు కృపావరమైన విషయాన్ని నేను ఈ మధ్యలో మాట్లాడుతుంటున్నాను. దాంట్లో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వరం ఏంటిదో అనే విషయాన్ని మళ్ళీ మాట్లాడుతాను. ఎందుకంటే క్లోజ్ చేయలేని ఈ యొక్క వాక్య భాగాన్ని క్లోజ్ చేయలేను కాబట్టి, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వరం ఎటువంటిదో, పరిశుద్ధులు దాని ముందు భాగం అనేది మనోనేత్రములు వెలిగించబడినందున అనే విషయంతో ఇది క్లోజ్ చేస్తున్నాను, వాక్య భాగాన్ని క్లోజ్ చేస్తున్నాను. ఎందుకంటే అది కృపా మహిమ అనేది నీ ఆత్మకు అందిందా లేదా? క్రీస్తు యొక్క రక్షణ భాగ్యంలో ఆ స్తంభం ఆత్మ దొరికిందా లేదా? రక్తం యొక్క కోణంలో నీ ఆత్మ దొల్లుతున్న నీవు, క్రీస్తు యేసు యొక్క రక్తంలో నీ అంతర్యం దొల్లుతున్న నీకు ఎక్కడో తేజోమయమైనటువంటి ఆ మహిమ స్తంభం నీ ఆత్మకు లభిస్తుంది. అది లభించిందా లేదా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. మరల వాక్య భాగంలో ఇది విషయాన్ని ధ్యానిద్దాం. ప్రభు ఈ వాక్యాన్ని దీవించను గాక. ప్రార్థించుకుందాం. తండ్రి, వందనం చెల్లిస్తుంటున్నాను ప్రభు. మీ మార్గాలు చాలా తేజవంతమైనవి ప్రభు. నీపై ఆధారపడినప్పుడు ఈ విధంగా నువ్వు వాక్యాన్ని అందిస్తావో తెలియదు. చెప్పసఖ్యం కానీ మహిమాయుక్తమైన సంగతులు ఆత్మకు అందించినప్పుడు ప్రభు ఆ పదజాలం కూడా పరిశుద్ధ స్థలంలో నుండి నువ్వు ఆత్మకు అనుగ్రహిస్తావు ప్రభు. ఈ వాక్య భాగాన్ని దీవించి మీరే ఆశీర్వదించండి. అనేకులకు దీవెనకరంగా చేయండి ప్రభు. అనేకులు ఆశీర్వదించబట్టాన్ని కృపనిచ్చి నడిపించండి ప్రభు. నా తండ్రి, నా దేవ, మీరు ఘనత చెందండి ప్రభు. దేవ, అనేకులను ఆశీర్వదించు ప్రభు. అనేక మంది కుటుంబాలని ఆశీర్వదించు. నా కుటుంబాన్ని నువ్వు రెక్కించుకో, జ్ఞాపకం చేసుకోమని ప్రభు యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నగరి గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.